కేసీఆర్ జగన్ 5 ఏళ్ల క్రితం మంచి స్నేహితులు అయ్యారు. చంద్రబాబు 2018 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకొని పోటీ చేశారు. ఎప్పుడైతే కాంగ్రెస్ తెలుగుదేశం పొత్తు పెట్టుకొని పోటీ చేశాయో అప్పటి నుండే కేసీఆర్ చంద్రబాబును టార్గెట్ చేయడం మొదలుపెట్టారు. ఆ ఎన్నికలలో కేసీఆర్ చంద్రబాబు వస్తే మళ్లీ ఆంధ్ర పాలన వస్తుందని తెలంగాణ వాదులను, తెలంగాణ ప్రజలను రెచ్చగొట్టి సింపుల్ గా విజయం సాధించారు. ఆ ఎన్నికల్లో జగన్ వైసీపీ జనాలు అంతా బీఆర్ఎస్ కు సపోర్ట్ చేశారు. ఇక 2019 ఎన్నికలలో జగన్ ను గెలిపించేందుకు తెలంగాణకు చెందిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సీక్రెట్ గా ఆంధ్రకు వచ్చి మరీ ప్రచారం చేశారు. కేసీఆర్, కేటీఆర్ మొదలుకొని బీఆర్ఎస్ ప్రభుత్వం అంతా జగన్ ను గెలిపించేందుకు విశ్వ ప్రయత్నాలు చేసింది. ఇద్దరు 2 తెలుగు రాష్ట్రాలకు ముఖ్యమంత్రులు అయ్యారు. ఏడాది పాటు వారే వీరు, వీరే వారు అన్నంత స్నేహంగా కొనసాగారు. అక్కడ నుండి జగన్ నిజస్వరూపం కేసీఆర్ కు అర్థమైంది. చివరి 3 ఏళ్ల పాటు ఇద్దరి మధ్య అంత సఖ్యత లేదు. పైగా ఆంధ్రప్రదేశ్ లో రాజధాని లేకపోవడం, ఇక్కడ రియల్ ఎస్టేట్ పడిపోవడం, అదే టైంలో హైదరాబాద్ దూసుకుపోతూ ఉండడంతో కేటీఆర్, హరీష్ రావు లాంటి వాళ్ళు జగన్ పాలనపై సెటైర్లు కూడా వేస్తూ వచ్చారు. అలాంటిది ఈ ఇద్దరు ఇప్పుడు మళ్లీ చేతులు కలుపుతున్నారు, స్నేహితులైపోతున్నారు. మరి ఆ స్టోరీ ఏంటో చూద్దాం. 5 ఏళ్లకు ముందు కేసీఆర్, జగన్ ఇద్దరు ఒకరికి ఒకరు పరస్పరం సహకరించుకున్నారు. 5 ఏళ్ల తర్వాత ఇద్దరు మాజీ ముఖ్యమంత్రులు అయిపోయారు. తెలంగాణ జనాలు కేసీఆర్ ను గద్దెదించితే ఆంధ్ర జనాలు జగన్ ను కనీసం ప్రతిపక్ష హోదా లేకుండా కిందకు దింపేశారు. ఇప్పుడు వీరిద్దరికి కామన్ శత్రువులైన చంద్రబాబు, రేవంత్ రెడ్డి 2 తెలుగు రాష్ట్రాలకు ముఖ్యమంత్రులుగా ఉన్నారు. పైగా చంద్రబాబు కేంద్ర ప్రభుత్వ కూటమిలో భాగస్వామిగా ఉన్నారు. కేసీఆర్, జగన్ కు ఇది ఎంత మాత్రం నచ్చడం లేదు. మళ్ళీ వీరిద్దరు స్నేహితుల అవుతున్న వాతావరణం కనిపిస్తుంది. బీఆర్ఎస్ కు వైసీపీ సపోర్ట్ చేస్తుంది. ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయినా కూడా కేటీఆర్ లాంటి వాళ్ళు జగన్ ఓటమి ఆశ్చర్యం కలిగిస్తుందని, జగన్ కు 40% ఓట్లు రావడం మామూలు విషయం కాదు, చాలా గ్రేట్ అన్నట్టుగా చెబుతున్నారు. జగన్ ఢిల్లీలో ధర్నా చేయాలని, వైసీపీతో కలిసి వచ్చే పార్టీలను కలుపుకోవాలని తమ పార్టీ ఎంపీలకు చెప్పారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో వైసీపీతో కలిసి వచ్చేది ఒక బీఆర్ఎస్ పార్టీ మాత్రమే కనిపిస్తోంది. ఎంత కామెడీ అంటే బీఆర్ఎస్ కు లోక్సభలో ఒక్క ఎంపీ సీటు కూడా లేదు. ఒకవేళ ఇండియా కూటమి వచ్చి జగన్ రెడ్డికి మద్దతు పలికితే జగన్ ఉలికి పడతారు. వారిని రమ్మనలేరు. జగన్ రెడ్డి చేస్తున్న సుంకర రాజకీయం వల్ల ఆయనకు ఢిల్లీలో మిత్రులు అంటూ లేరు. కనీసం సానుభూతి చూపించేవారు కూడా లేరు. పోనీ ఇండియా కూటమి వచ్చి సపోర్ట్ చేస్తామని చెప్పినా కేసుల భయం వెంటాడుతోంది. బీజేపీ కాళ్లు పట్టుకొని వదలలేని పరిస్థితి. ఓవైపు టీడీపీ, జనసేన కూటమి ఎన్డీఏలో ఉన్నా కూడా మా మద్దతు మీకే అంటూ ఎన్డీఏ కూటమి వెంటపడుతున్నారు జగన్. కానీ ఆయనకు సపోర్ట్ చేసేందుకు బీజేపీ సిద్ధంగా లేదు. పైగా కూటమి ప్రభుత్వంపై జగన్ ధర్నా చేస్తే ఎన్డీఏ ఎందుకు మద్దతిస్తుంది? కాంగ్రెస్ తో కలిస్తే జగన్ జైలుకెళ్లిపోతుందన్న భయాలు ఉన్నాయి. ఇవన్నీ ఇప్పుడు వైసీపీ అధినేతను ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయనడంలో సందేహం లేదు.